ఇవాళ సుబ్బారాయుడు షష్ఠి కాబట్టి కడిల తీర్థానికి వెళ్దామని ఫ్యామిలీ మొత్తం బయలుదేరాం. బండి పార్కింగ్ చేసిన చోటనే కోడి పిల్లలు వావ్ ఎంత అందంగా ఉన్నాయి. ఇటువంటి ట్రాఫిక్ లో వెళ్తాం కన్నా ఏదో ఇరుకు బొక్కల నుంచి వెళ్తాం బెటర్ అని కనపడిన ప్రతి బొక్కల నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎంట్రన్స్ చూస్తే భలే ఉంది. ఇక్కడ జనం వచ్చేసి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ చూసినా సరే బుడగలో బోర్లో జనం, చుట్టూ జనం, మధ్యలో మనం అన్నట్టుంది ఇక్కడ లొకేషన్ మొత్తం. ఇంకా అలా సరదాగా ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత మా బావ అయితే ఐస్ క్రీమ్ ఇచ్చుకుంటానన్నాడు. మా డాడీకి ఇస్తే కొంచెం గారం చేసాడు తిన్నని. తర్వాత ఐస్ క్రీమ్ అయితే నేనే నోట్లో వేసాను. ఐస్ క్రీమ్ తింటూ అలా ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర ఉన్న సెంటర్ అయితే వచ్చింది. ఈ గుడి దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న పురాతన చెరువు అంటిది. ఈ చెరువుకి చాలా స్పెషాలిటీ కూడా ఉందంట. ఆ స్పెషాలిటీ తర్వాత తెలుసుకుందాంలే అని ఆలోచించి ఒక బోర్ అయితే కొనుక్కున్నాను. ఇంత జనమా? ఒక్క కడిల తీర్థంలో ఇంతమంది ఉన్నారంటే లోకంలో, రాష్ట్రంలో, ప్రబల తీర్థంలో ఇంకెంతమంది జనం ఉంటారో ఆలోచించు. ఈ పువ్వులు చూడండి గైస్, అచ్చ రియల్ పువ్వుల్లానే ఉన్నాయి కానీ కొనుక్కోవాలంట. నాకైతే డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ని చూసైతే నాకు చాలా ముచ్చటేసింది. అట్లా నమ్మటం కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి. నేను నన్ను పొద్దు నుంచి తినేస్తూ ఉండడం తప్ప ఇంకేం పేయలేను. ఇక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లలు చూసి నా చైల్డిష్ అయితే గుర్తొచ్చింది. నేను కూడా అది ఎక్కి ఒక ఊపు ఊపారంటే ఏముంది, పోలీస్ మామూలు వచ్చి నన్ను బొక్కలేస్తారు. పోలీస్ మామూలు అయితే డ్యూటీ బానే చేస్తున్నారు. ఈ లోపల దేవుడి విగ్రహం ఊరేంపు అయితే వచ్చింది. ఎవరైనా దండం పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే దండం పెట్టుకోండి. మీకోసం అగ్గి దగ్గర కంటే వెళ్ళి వీడియో కూడా తీసాను. ఇంకా పలకలో ఉన్న విగ్రహాన్ని వీడియో తీసిన తర్వాత బాదంగిరి బాటిల్ ఇచ్చుకుని షేక్ చేసుకుని నా స్టైల్లో నేనైతే బాదంగిరి తాగాను అనమాట. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం. బాదంగిరి తాగేసిన తర్వాత బుడగలు కొనడానికి అయితే వెళ్ళాను. నాకు తేట ఎక్కువ, డైలీ ఎటువంటి తేట ఒకటి చేయాల్సిందే. తీర్థంలో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కొనుక్కున్న సామాను మొత్తం బయట కట్టుకుని వెళ్ళిపోయాను. ఇటువంటి తీర్థాల్లో గొడవలన్నీ జరగడం సహజమే. అటువంటి మనం పట్టించుకోకుండా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఫైనల్లీ కడిల తీర్థం అయిపోయింది గైస్. బాయ్ గైస్.